విభజించబడి 10 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. విభజన సమయంలో పార్లమెంట్లో స్పష్టంగా విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అభివృద్ధి చెందేదానికి వరకు విభజన హామీలని విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానంగా రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కల్పించబడుతుందని, అట్లాగే వెనుకబడుకున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం, నిత్యం కరువుతో బాధపడేటటువంటి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించబడతాయని, అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడినటువంటి అనేక సంస్థలను వాటిని 2 రాష్ట్రాల మధ్యన పంపిణీ చేస్తామని, అట్లాగే పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా ఆ జాతీయ ప్రాజెక్టు అనుమతుల దగ్గర నుంచి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పూర్తి చేస్తుందని, అట్లాగే రాష్ట్రంలో ఒక మేజర్ పోర్టు నిర్మాణము జరుగుతుందని, అట్లాగే ఒక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని, ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలను చేయటం జరిగింది. రాష్ట్రానికి అమరావతి రాజధానిని అన్ని విధాల ఢిల్లీని మించిన రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు 2014లో నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఎన్నికలు అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వటం కాదని చెప్పి, సాధ్యపడదని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. అట్లాగే కల్హాండి, బోలంగి, బుందేల్ఖండ్ ప్రాంతాలకి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన విధంగా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఇవ్వకపోగా పంపినటువంటి 270 కోట్ల రూపాయలని మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా జరిగింది. అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో జాతీయ ప్రాజెక్టు చాలా భారీ ప్రాజెక్టు కాబట్టి అది పూర్తయ్యేటప్పటికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ లోపల నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం పడకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని తీసుకుని పూర్తి చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా క్యాబినెట్ సమావేశంలో స్పష్టంగా తీర్మానించడం జరిగింది. కానీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము 2014 నాటికి ఆ ప్రాజెక్టు వ్యయంలో ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చు ఎంతో అంతవరకే ఇస్తాము తప్ప దానిపైన ఒక్క రూపాయి కూడా అదనంగా భరించము అని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేయటం కూడా జరిగింది. అట్లాగే ఏది కూడా ఒక్కటి కూడా రైల్వే జోన్ దగ్గర నుంచి ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో మొట్టమొదట్లో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో బీజేపీ మంత్రి ఉన్నాడు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2 సీఎం రమేష్, అట్లాగే అశోక్ గజపతి రాజు గారు 2 మంత్రులుగా ఉండి కూడా మన రాష్ట్రానికి ఇంత అన్యాయాన్ని మోడీ గవర్నమెంట్